జినువుకి, నరుటోకి బ్యాటిల్ పెడితే ఎవరు గెలుస్తారు? జినువు ఎండ్ ఆఫ్ ద సీరీస్‌లో పవర్ లెవెల్ చూసుకుందాం. ఇంకా నరుటో బ్యారన్ మోడ్‌లో పవర్ లెవెల్ చూసుకుందాం. జినువుని మనం మల్టీవర్స్ లెవెల్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే తను ఇప్పుడు ఇమ్మోర్టల్ గాడ్ సూడ్ ఇచ్చిన వ్యక్తి. నరుటో హిక్స్ మోడ్‌లో అయితే ప్లానెటరీ లెవెల్. ఎందుకంటే తను ఒక మూన్‌నే డిస్ట్రాయ్ చేశారు. ఇంకా నరుటో బ్యారన్ మోడ్‌లో అయితే సోలార్ సిస్టమ్ లెవెల్. జినువు ఎబిలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే రీజనరేటింగ్. తనకి ఇన్‌సేన్ రీజనరేటింగ్ స్పీడ్ ఉంది. ఇంకా తన స్పీడ్ అయితే లైట్ కన్నా చాలా ఫాస్ట్. ఇంకా మన జినువు షాడో ఆర్మీ గురించి మాట్లాడుకుంటే జినువుకి 10 బిలియన్ ప్లస్ షాడో ఆర్మీ ఉంది. దానిలో బేరు ఒకడు, ఇగ్రిస్ ఒకడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఇమ్మోర్టల్ సోల్జర్స్ ఉన్నారు. దానిలో బెలియన్ ఒకడు, బేరు ఒకడు. ఇంకా మనం నరుటో గురించి మాట్లాడుకుంటే నరుటో కూడా థౌసండ్స్ ఆఫ్ షాడో క్లోన్ క్రియేట్ చేయగలడు. కానీ తన ఓన్ చక్రాన్ని స్ప్లిట్ చేసి ఇంకా నరుటో కూడా లైట్ కన్నా చాలా ఫాస్టే. కానీ అంత ఫాస్ట్ కాదు, జస్ట్ లైట్ స్పీడ్ అంతే. నరుటో 1000 షాడో క్లోన్స్ ముందు జినువు 10 మిలియన్ షాడో ఆర్మీ అంటే చాలా ఎక్కువే. ఇంకా జినువు ఎండ్ ఆఫ్ ద సిరీస్‌లో ఒక ఇమ్మార్టల్ తను ఇన్ఫినిట్‌గా రీజనరేట్ అవ్వగలడు. నరుటో వేరియంట్ మోడ్ కూడా చాలా పవర్‌ఫులే. కానీ అది ఓన్లీ ఒక టైమ్ లిమిట్ వరకే ఉండిద్ది. ఆ బ్యారియర్ మోడ్ నరుటో చాక్రాని ఫుల్‌గా డ్రైన్ అయ్యేలా చేసిద్ది. జినువు ఎండ్ ఆఫ్ ద సిరీస్‌లో గాడ్ అంత పవర్‌ఫుల్ అయ్యారు. తన మానా గురించి అయితే చెప్పక్కర్లా. తను డెకేడ్స్ వరకు ఫైట్ చేయగలడు. జినువు డెకేడ్స్ వరకు ఫైట్ చేయగలడు. మన డైమెన్షన్ రిఫ్ట్‌లో చూసాంగా 27 ఇయర్స్ వరకు బ్యాటిల్ చేసాడు. అందరి మోనార్క్స్‌ని ఓడించేసాడు. ఫైనల్‌గా అయితే జినువే గెలుస్తాడు ఈ ఫైట్‌లో. కానీ మనం వార్ ఆర్క్‌లో ఉన్న నరుటోని ఇంకా జేజో ఐలాండ్ ఆర్క్‌లో ఉన్న జినువుని ఫైట్ పెడితే నరుటోనే గెలుస్తాడు ఈజీగా. కానీ ప్రెజెంట్ ఉన్న పవర్ లెవెల్‌లో బ్యాటిల్ పెడితే జినువనే గెలుస్తాడు.